హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. ఈరోజు నేనైతే 42 సైజు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే ఉల్టా సైడ్ పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ అది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. పిన్స్తో మనం పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి మూమెంట్ అయితే బాగుంటుంది, మనకి అటు ఇటు కదిలిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా పెట్టుకుని రౌండ్ మన హ్యాండ్తో చక్కగా ఈ విధంగా తిప్పుకుంటూ రౌండ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే కంపల్సరీ పిన్స్ పెట్టుకోవాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనం ప్లేస్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి నెక్ అయితే కట్ చేయకూడదు, కట్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా రాదండి. మనం ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి కట్ చేయకుండా ఈ విధంగా మనం హ్యాండ్ మూమెంట్ అయితే మాత్రం నీట్గా మొత్తం ఆర్మ్